కాంగ్రెస్ పార్టీ తన నిజమైన నైజం చూపించింది అనుకోవాలా, లేదంటే గనక కనీస బాధ్యత మర్చింది అనుకోవాలా. ద్రవిడ మున్నేట్ర కజం డిఎంకే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు 44 సీట్లు ఉన్నప్పుడు, 49 సీట్లు ఉన్నప్పుడు, 53 సీట్లు ఉన్నప్పుడు కూడా పూర్తిగా సహకరించింది. కాంగ్రెస్ పని దేశమంతా అయిపోయినటువంటి సందర్భంలో కూడా తమిళనాడులో ఎంపీ సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, తోడు నిలబడింది. అయితే ఇప్పుడు స్టాలిన్కి కష్టకాలం వచ్చింది. స్టాలిన్నే ఓటం పాలయ్యాడు, ఎమ్మెల్యేగా ఓటం పాలయ్యాడు, ఆ పైన పార్టీ ఓటం పాలైంది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ కాంగ్రెస్తో కలవడానికి సిద్ధపడితే కాంగ్రెస్ అధినాయకత్వం మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మీటింగ్ అయి విజయ్కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేరబోతోంది. 45 సంవత్సరాల నుంచి కూడా తమిళనాడులో డిఎంకేతో ఏఐఏడిఎంకేతో పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో సీట్లు ఇచ్చినాయి కానీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అటు స్టాలిన్ కావచ్చు, ఇటు జయలలిత కావచ్చు. వీళ్ళు మొట్టమొదటిసారి దాదాపు 45 సంవత్సరాల తర్వాతన కాంగ్రెస్ పార్టీని క్యాబినెట్లో కూడా తీసుకుంటానని విజయ్ ఇచ్చినటువంటి హామీతో ఇప్పుడు చేరుతోంది. కాంగ్రెస్ తన దారి తను చూసుకుంది. ఐఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైనటువంటి ఇది మైనస్ డిఎంకే మరి ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఉంటుందా, బయటకు వచ్చేస్తుందా, భారతీయ జనతా పార్టీతో ఏమన్నా ట్రావెల్ అవుతుందా? ఎందుకంటే జాతీయ పార్టీలతో ఒక తోడు కంపల్సరీ ఇంతవరకు. బట్ లేదా డిఎంకే ప్లస్ టీవీకే రెండు ఐఎన్డీఏ కూటమిలో ఉంటాయా? ఇది రాబోయే రోజుల్లో తేలాల్సింది.